క్రిస్మస్ మార్కెట్ కి వచ్చినప్పుడు ఇక్కడ స్పెషల్స్ ఖచ్చితంగా టేస్ట్ చేయకుండా అయితే ఇంటికి వెళ్ళకూడదు కదా. ముందుగా అయితే మేము తినడానికి వచ్చిన అంబియన్స్ ని చూడండి, చాలా ప్లెజెంట్ గా అనిపించింది. మంచిగా లైటింగ్స్ అవి పెట్టి మంచి ఫెస్టివ్ ఫీలింగ్ అయితే వచ్చింది కదా. బీర్లు వైన్లు ఇక్కడ చాలా కామన్. కాకపోతే క్రిస్మస్ టైంలో అందరూ ఖచ్చితంగా టేస్ట్ చేసే వైన్ వచ్చేసి గ్లూ వైన్ అంటారు. ఫస్ట్ టైం తాగినప్పుడు నాకైతే అంత నచ్చలేదు, కానీ ఈసారి అయితే బాగుంది. తినడానికి ఏం చూసినా సరే బ్రెడ్ ఐటమ్స్ ఎక్కువ మనకి మోస్ట్లీ కనిపిస్తాయి. మేమైతే కర్రీ వూస్ట్ ఆర్డర్ చేసుకున్నాము. చూడటానికి ఇంత కూడా లేదు కదా, దాని ప్రైస్ మాత్రం €8 €9 అలా ఉంటుంది. మన డైట్ లో రైస్ ఎలా కంపల్సరీగా ఉంటుందో వీళ్ళ డైట్ లో బ్రెడ్ అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ చూపించేవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్. దాని మీద కూడా మంచిగా టాపింగ్స్ అవి నాన్ వెజ్ అండ్ వెజ్ టాపింగ్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ మీకు కింద డిస్ప్లేలో ఉన్నది కదా, €5 €6 అలా కామన్ అనమాట. ఇక్కడ అది మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది మనకి. కాకపోతే ఇక్కడ అది చాలా బేసిక్ లెవెల్, €5 €6 అంటే. మా వాళ్ళకి ఈ బండి మాత్రం చాలా నచ్చేసింది. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయే టైంలో ఖచ్చితంగా పిల్లలు అయితే పడుకుని పోతారు కదా. మావాడు మాత్రం ఇంకా ఫోటోలు తీయమని ఫోజులు ఇస్తున్నాడు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే 50 minutes టైం అయితే పడుతుంది. ముందుగా ట్రైన్ ఎక్కేసి ఆ తర్వాత బస్ లో అయితే వెళ్లాల్సి ఉంటుంది. కరెక్ట్ గా బెర్లిన్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుండగా ఇన్ని ఫ్లైట్లు చూడండి ఒకేసారి కనిపించాయి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.